సో ప్రధానంగా అంటే మీకు సంబంధించి ఆల్రెడీ మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం దీని మీద. సో అంటే ఇప్పుడు జీవో నెంబర్ 46 గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇబ్బందులు ఏం జరుగుతా ఉన్నాయి? ఈ జీవో నెంబర్ 46 నుంచి మీకేం ఇబ్బంది జరుగుతుంది? జీవో నెంబర్ 46 నుంచి ప్రధానంగా మాకు ఇబ్బంది ఏంటంటే, నా పేరు నవీన్ పట్నాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. గత 2022 వచ్చిన నోటిఫికేషన్లో మాకు జియో నెంబర్ 46ని పెడుతున్నట్టుగా ఈ ఆంధ్ర అధికారి వివి శ్రీనివాసరావు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. టీఎస్ఎస్పీ, అప్పుడు మనకు టీఎస్ అనే గవర్నమెంట్ అంటాం కాబట్టి టీఎస్ఎస్పీ, ఇప్పుడు టీజీఎస్పీ. ఈ యొక్క పోస్ట్ని రాష్ట్రాల వారీగా స్టేట్ వైడ్గా కట్ ఆఫ్ తీయాలి. రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. ఎందుకంటే స్పెషల్ పోలీస్ అంటారు వాటిని. డిస్ట్రిక్ట్ వైడ్గా ఇవ్వడానికి సివిల్ కానిస్టేబుల్స్ ఉన్నాయి, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. ఓకే, దాని గురించి మాకు బాధ లేదు. కానీ ఏదైతే ఈ టీజీఎస్పీ పోస్టులు ఉన్నాయో వీటికి మెంటల్గా ఫిజికల్గా చాలా ఫిట్నెస్ ఆ క్యాండిడేట్స్ కావాలి, వాళ్ళనే స్పెషల్ పోలీస్ అంటారు. కానీ ఈ వివి శ్రీనివాసరావు ఏం చేసిండంటే స్పెషల్ పోలీస్ని తీసేసి పీపీఎన్ పెట్టేసిండు, పంపకాల పోలీస్ పెట్టేసిండు. ఎందుకంటే ఇది తెలంగాణ బిడ్డకి వచ్చే విధంగా లేదు. ఈ జియో వల్ల ఎవరైతే నాన్ బార్డర్స్ ఉంటారో, హైదరాబాద్లో సెటిలర్స్ ఉంటారో, నేను నాట్ ఓన్లీ ఏపీ అన్నట్లే కర్ణాటక కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇది అక్కడే ఇక్కడ తరలి వచ్చి మైగ్రేషన్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఫేక్ బోనోఫైడ్లు తీసుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఈ జాబులు మొత్తం వాళ్ళు కొట్టుకుంటున్నారు. సూటిగా ప్రశ్నిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మరి మన రాష్ట్రంలో నియమించే ఈ ఉద్యోగాలు మన తెలంగాణ బిడ్డలకి పోవాలా లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళకి పోవాలా? ఈ జియో నెంబర్ 46 ఇప్పుడు వచ్చే రాబోయే నోటిఫికేషన్లో కూడా మేము ఇస్తామని చెప్తా ఉంది కదా ఇప్పుడు ప్రభుత్వం, మరి ఏం చెప్తారు దీనికి? మా బాధ అంతా అదే. ఈ రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం అదే. రాబోయే ఇప్పుడు గత ప్రభుత్వంలో గత నోటిఫికేషన్లో మేము జియో నెంబర్ 46 అన్యాయం అయిపోయినారు దేవుడా అని చెప్పేసి ఇప్పటికీ మేము 10 మంది కంటే ఎక్కువ మా మిత్రులను కోల్పోయినాం. వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే టాప్ మార్క్స్ వచ్చిన జాబ్ రానప్పుడు ఎవరైనా అదే పని చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా ఒక్క ప్రాణం కూడా ఈ రాష్ట్రంలో పోవద్దని చెప్పేసి మేము ఈ రోజున ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ జియోని ఖచ్చితంగా తీసేయాలి. ఈ జియో నెంబర్ 46 వల్ల ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత మెరిట్ అభ్యర్థులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే మేము ఇలా ఇచ్చిన డిమాండ్ ఏంటంటే 20,000 పోస్టులతో భర్తీ జరగాలి, జియో నెంబర్ 46 తీసేయాలి. ఈ జియో నెంబర్ 46 వల్ల ఇప్పటికీ మేము సుప్రీంకోర్టులో ఇంకా మేము అక్కడికి పోతూనే ఉన్నాము. ఆ కేసుని మేము రన్నింగ్ చేస్తూనే ఉంటున్నాము. ఇంకా ఆ కేసు అసలు ఎలాంటి కోలికి రాలేదు. మీరు మాకు గెలిపించి కేసులు మీరే గెలిపిస్తామన్నారు, మాకు ఉద్యోగం మీరే ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఉన్నటువంటి ఈ కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయడంలో మేము అడ్డు రావట్లేదు, వాళ్ళకి న్యాయం చేయొచ్చు. సరే, ఆ జియో మేము తీసుకొచ్చినప్పటికి మా తప్పేది కావచ్చు, కానీ మీరు న్యాయం చేయండి అన్నారు. మరి ఇంకా నీకు ఎవరు అడ్డొస్తున్నారు? జియో నెంబర్ 46కి న్యాయం చేయడానికి ఎవరు మీకు అడ్డొస్తున్నారు? కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తున్నాను, తప్పకుండా ఈ వివి శ్రీనివాసరావుని రాజీనామా చేయించేసి మీరు వెంటనే మన రాష్ట్రం చెందినటువంటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నిర్వహించి ఖచ్చితంగా తొందరగా సత్వరమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అందులో 46 జియోను తీసేయాలి. మాకు ఏజ్ కూడా 30 సంవత్సరాలు పెట్టాలి. అండ్ ఈ ఈవెంట్స్లో లాంగ్ జంప్ 4 మీటర్స్ పెడుతున్నారు. దానివల్ల చాలామంది ఆస్పిరెంట్స్ యొక్క కాళ్ళు, లెగ్స్ మొత్తం బోన్స్ బ్రేక్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా 3.8 మాత్రం పెట్టాలి లాంగ్ జంప్ని. గత ప్రభుత్వం ఖచ్చితంగా 3.8 నిర్వహించింది. కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరికి కూడా ఈ యొక్క లెగ్స్ బ్రేక్ కాలేదు, బోన్ బ్రేక్ కాలేదు. సో కాబట్టి మీరు కూడా 3.8 పెట్టాలి. ఈ యొక్క తెలంగాణ బిడ్డలకే ఉద్యోగం వచ్చే విధంగా చేయండి. మార్చిన పక్షాన ఏంటి మరి నిరుద్యోగులు ఏం చెప్తారు దీనికి సంబంధించి? పోలీసు అభ్యర్థులు ఏం చెప్పబోతున్నారు? ఒకవేళ మార్చిన పక్షాన వాళ్ళ నోటిఫికేషన్ ఖచ్చితంగా జియో నెంబర్ 46 ఉంటుందని చెప్తే మాత్రం ఏం చెప్తలుచుకున్నారు? అన్న, నా ఒక ప్రభుత్వానికి ఇది హెచ్చరిక అనుకుంటారో లేకపోతే వాళ్ళు రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అంటారో నాకు తెలియదు. వార్నింగ్ అనుకోండి. ఎందుకంటే జియో నెంబర్ 46ని మళ్ళీ పెడుతున్నట్టుగా మాకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టినాము. తప్పకుండా దయచేసి చెప్తున్నా, జియో నెంబర్ 46ని కనుక మీరు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తే రాష్ట్రంలో అనుకుంటున్నాను నేను ఒక్కనే చెప్పేసి పోలీస్ ఉద్యోగాలకి దాదాపుగా 10 లక్షల పైచీలకు ఆస్పిరెంట్స్ అప్లై చేస్తారు. వాళ్ళందరూ కూడా జియో నెంబర్ 46 కనుక ఉంటే నోటిఫికేషన్లో మొత్తం మూకమ్మడిగా సచివాలయం ముట్టడిస్తారు. సో యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రగతి భవన్ కానీ లేకపోతే ఎవరైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్లో వాళ్ళందరూ ఇంటికి కూడా పోయి కూర్చోవడం జరుగుతుంది. మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తారు. పెద్ద మొత్తంలో ఇక్కడ ధర్నా జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మరో తెలంగాణ మూవ్మెంట్ లాగా మారుతుంది. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇది మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టండి. వివి శ్రీనివాసరావును తొలగించండి. జియో నెంబర్ 46 వాళ్ళకి న్యాయం కూడా చేయాలి తప్పకుండా. లేకపోతే మాత్రం మేము మళ్ళీ ముట్టడి చేస్తూ ఉంటాం. మేము భయపడము. అరెస్టులకు భయపడే వాళ్ళం అయితే లాస్ట్ గవర్నమెంట్ మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మేము భయపడే వాళ్ళం. మేము దేనికి భయపడము, మా హక్కుల కోసం మేము కొట్లాడతాము. కాబట్టి చెప్తున్నాను, తప్పకుండా జియో నెంబర్ 46ని మీరు మళ్ళీ దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయకండి. ఇప్పటికీ చెప్తున్నాను, స్టేట్లో ఏపీలో మొన్న
15 days బ్యాక్ జరిగింది. ఆ యొక్క ఆధారాలను మీరు సేకరించుకోండి. అక్కడ స్టేట్ వైడ్గా ఇచ్చారు. మెరిట్ మాకు అందరు కూడా వాళ్ళ హాస్పిటల్స్ అందరూ కూడా న్యాయం చేశారు. సో కాబట్టి మీరు కూడా మాకు న్యాయం చేయాలి, లేకపోతే మాత్రం బాగుండదు. నిరుద్యోగులు కూడా చాలా మంది ఇప్పటికీ అశోక్ నగర్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక మాకేం బాధ లేదని మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళింది మిమ్మల్ని స్థానిక ఎలక్షన్లు అడ్డుకోవడం కోసం. ఇవాళ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ మొత్తం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళండి, స్థానిక ఎలక్షన్లో మీరు క్యాంపెయిన్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది మిమ్మల్ని వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారో. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా నిల్చుంటున్నారు. జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా నిరుద్యోగులందరూ కూడా పోటీ చేస్తున్నారు. మీరు నోటిఫికేషన్ తప్పకుండా సత్వరం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి జియో నెంబర్ 46 వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మరొక్కసారి నేను వేడుకుంటున్నాను. వివి శ్రీనివాసరావు గారిని దయచేసి అతను తొలగించండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బాధలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫీసర్కి తెలుస్తాయి కాబట్టి మన బాధలు మనకి తెలుస్తుంది. ఇది మా డిమాండ్. ఖచ్చితంగా 20,000తో భర్తీ చేయాలి. 10,000, 9,000 ఇచ్చినా కూడా మేము ఊరుకునే వాళ్ళం కాదు. అండ్ ఇంకొకటి, నోటిఫికేషన్ వచ్చే ముందు ఖచ్చితంగా మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము మాతో ఒక కమిటీ చర్చ చేసిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాంగ్ క్వశ్చన్లు ఇస్తున్నారు. ఆ రాంగ్ క్వశ్చన్ వల్ల కూడా చాలా మంది హాస్పిటల్ మళ్ళీ హైకోర్టు సంప్రదిస్తున్నారు. దానివల్ల నియామకాలు మొత్తం లేట్ అవుతున్నాయి. సో కాబట్టి ఎలాంటి తప్పు తరగతి లేకుండా ఖచ్చితంగా వెయిటేజ్ని ఫాలో అవ్వాలి. ఒక్క నిరుద్యోగి కూడా అసలు నిరాశపడకూడదు. ఎగ్జామినేషన్ రాసినామంటే చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకత చేయాలి. ఉద్యోగాలు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి. గ్రూప్ 1 ఉద్యోగాలు ఎట్లా అమ్ముకున్నారు, ఇప్పుడు మా పోలీసు ఉద్యోగాలు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం జరిగితే మాత్రం గల్లా బట్టి గుంజుకొచ్చి రోడ్డు మీద ఎవరైనా సరే, ఏ చైర్మన్ అయినా సరే గల్లా బట్టి గుంజుకొచ్చి మరి వాళ్ళని మేము కొట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.